టిఆర్ టీవీ తెలంగాణ. నేను మీ అనిల్. నిన్న చూసాం, ఒకవైపు కేటీఆర్, మరొక వైపు సీతక్క మహిళలపై చేస్తున్న వ్యాఖ్యలను అయితే ఖండిస్తూ సీతక్క అయితే వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. నిన్న కేటీఆర్ బీఆర్ఎస్ భవన్ లో మహిళలపై చేసిన వ్యాఖ్యలు మరియు ఆర్టీసీ నడుపుతున్న విధానంపై చేసిన వ్యాఖ్యలు అయితే ఈ రోజు అయితే దుమారం లేపుతా ఉన్నాయి. ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మరి నిన్న బీఆర్ఎస్ భవన్ లో మరి కేటీఆర్ మాట్లాడింది ఏంటి, మరి సీతక్క దానికి కౌంటర్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనే విషయాలు తెలుసుకునే ప్రక్రియ అయితే ఉందాం. ఒకసారి అయితే మీకు క్లియర్ కట్ గా తెలిపే ప్రయత్నం అయితే చేస్తాను. బస్సులలో బ్రేక్ డాన్స్లే చేసుకోండి అని కూడా మనైతే నిన్న అయితే ఒక వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది. నిన్న ఏంటంటే వాళ్ళు గత కొద్ది రోజులుగా కొంత బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అయితే ఏదైతే ట్రోల్ అవుతున్న వీడియోలకి నిన్న సీతక్క స్పందించడం అయితే జరిగింది. ఏదైతే బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ ప్లాట్ఫామ్ ఏవైతే ఉన్నాయో, మహిళలు బస్సుల్లో వెళ్తున్నప్పుడు అల్లికలు చేస్తున్న వీడియోస్ కానీ, లేకుంటే ఎల్లిపాయ పొట్టు తీస్తున్న వీడియోలు కానీ, లేకుంటే మహిళలు కూరగాయలు అమ్ముకుంటున్న వీడియోలు కానీ వాటిని ట్రోల్ చేయడం అయితే జరుగుతా ఉంది. ఈ ఫ్రీ బస్ వల్ల చాలా మంది ఇలా కొట్టుకుంటా ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతా ఉన్నారని నిన్న బీఆర్ఎస్ దాంట్లో సోషల్ మీడియాలో అయితే వాళ్ళైతే పెట్టడం అయితే జరిగింది. దాన్ని నిన్న సీతక్క ఖండిస్తూ ఈ రోజు మహిళలు ఒక స్థలం నుండి ఇంకొక స్థలం పోవాలంటే ఒక 3 to 4 hours టైం పడతా ఉంది. ఆ టైంలో ఖాళీ ఉండడానికి ఏం చేయాలనేది వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. దాంట్లో తప్పేముందని నిన్న బీఆర్ఎస్ నాయకులకి గట్టి కౌంటర్ ఇచ్చే దాఖలాలు అయితే కనిపించినాయి. అదే విధంగా ఆ కౌంటర్ కి రీకౌంటర్ గా నిన్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతా ఉన్నాయి. ఎల్లిపాయలన్నా ఓడ్చుకోండి, కూరగాయలన్నా అమ్ముకోండి, లేకుంటే ఏదైనా చేయండి, కానీ మీరు బస్సులు ఎక్కువ పెట్టండి అని కూడా నిన్న కేటీఆర్ అనడం అయితే జరిగింది. అదే విధంగా వాటితో పాటుగా రికార్డ్ డాన్స్ అయినా చేసుకోండి, మీరు బస్సులలో ఏమైనా చేసుకోండి అని మహిళలను కించపరిచినట్టుగా మాట్లాడిన విధానము తప్పుపడతా ఉంది. యావత్ తెలంగాణ కూడా, మహిళా లోకం కూడా ఖండిస్తా ఉంది. ఆ విధంగా అనడం కరెక్ట్ కాదని కూడా చాలా మంది అయితే చెప్తా ఉన్నారు. ఒకసారి పూర్తి వార్త అయితే చదువుదాం. మరి ఏమన్నాడు, మరి ఎందుకు అనాల్సి వచ్చింది అనేది కూడా తెలుసుకుందాం. బస్సుల్లో బ్రేక్ డాన్సులు వేసుకోండి, మనిషికో బస్సు వేస్తే ఫ్యామిలీ పోయి ఏదైనా చేసుకోవచ్చు అని కూడా కేటీఆర్ అన్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకేం చేస్తున్నారు వద్దని మేము అంటున్నాము, బస్సుల్లో అల్లం వెల్లిపాయ ఒలిస్తే తప్పేమి అంటున్నాలే, దానికేమో ఫ్రీ బస్సు పెట్టిర్రని మాకు తెలియదు, సీట్ల కోసం మహిళలు సిగాలు పట్టుకొని కొట్టుకుంటున్నారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటా ఉన్నారు. అంటే మీరు ఏమైనా పెట్టుకోండి, మీరు బస్సులు పెంచండి, మీరు ఎల్లిపాయల కోసమే మీరు బస్సులు పెట్టిర్రా, లేకుంటే అలా కొట్టుకోవడానికి ఫ్రీ బస్సులు పెట్టిర్రా అనే విధంగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. మరి ఆ వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆయనకు కూడా తెలియాలి. దాన్ని కూడా ట్విట్టర్ లో స్పందించారు. ఏమని స్పందించారో అది మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. రాష్ట్రంలో మనిషికో బస్సు వేయాలి, అప్పుడు ఫ్యామిలీ పోయి అందులో బ్రేక్ డాన్సులు, రికార్డ్ డాన్సులు వేసుకొని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కామెంట్ చేశారు. ఆర్టీసీ బస్సుల్లో సీట్లు కోసం మహిళలు ప్రయాణికులు సిగాలు పట్టుకొని కొట్టుకుంటున్నారని తెలిపారు. గురువారం తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ చేరికల కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని మహిళల ప్రయాణికుల చిత్తశుద్ధిని తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు మనకైతే తెలుస్తా ఉంది. ఏది ఏమైనా కానీ కేటీఆర్ మహిళల పట్ల మాట్లాడిన విధానం తప్పుపడుతా ఉంది. మహిళా లోకం కూడా నిజంగా బ్రేక్ డాన్స్లు అంటే, నిజంగా బ్రేక్ డాన్స్లు అనే సిస్టమ్ ఎక్కడ ఉంటది, మన కల్చర్ గానే కాదు. అది బ్రేక్ డాన్స్ ఎక్కడ నేస్తారా మన తెలంగాణలో? ఏమన్నా ఆంధ్ర చుట్టుపక్కల ఏరియాలలో ఏదైనా కార్యక్రమం అయినప్పుడు, ఏదైనా పండుగలు అయినప్పుడు బ్రేక్ డాన్స్ అలాంటివి చేస్తారు. బ్రేక్ డాన్స్లు ఏంటని మీరు ఎట్లా అంటారు? మహిళల పట్ల ఇది కామెంట్ ఏ విధంగా ఉందంటే చాలా దారుణంగా ఉంది. ఇప్పటికైనా ఇలాంటి మాటలు తగ్గించుకోవాలి. ఇప్పటికీ ఇలాంటి ధోరణులు వేస్తేనే కదా మీకు అధికారం పోయింది, ఈ రోజు ఇంట్లో ఉంటున్నారు. మరి ఇప్పటికి కూడా ఇదే విధంగా చేస్తా ఉంటే మరి మహిళా లోకంగా బుద్ధి చెప్తుంది. ఇక సీతక్క కూడా దానికి రీకౌంటర్ ఇచ్చిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. సీతక్క ఏమని ఇచ్చింది ఒకసారి చూద్దాం. మీ నాన్న నేర్పిన సంస్కారం ఇదేనా, రికార్డ్ డాన్సులు చేసుకోవడానికి నోరెట్లా వచ్చింది, మంత్రి సీతక్క ఆగ్రహం. మహిళలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్. బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్సులు చేసుకోవాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి సీతక్క ఖండించారు. మహిళలు అవమానించిన విధానం మాట్లాడిన కేటీఆర్ వెంటనే మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మంత్రి సీతక్క ప్రకటన విడుదల చేసింది. నిజంగా క్షమాపణను చెప్పాలి, క్షమాపణను కూడా చెప్పిండు. మరి అది ఒకసారి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తే మరి ఆయన
క్షమాపణ ఏమని చెప్పిండు అనేది కూడా నిన్న ట్విట్టర్ వేదికగా క్షమాపణ కూడా తను చెప్పి తను ట్విట్టర్ లో కూడా క్షమాపణ చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. నిన్న పార్టీ సమావేశంలో యథాపరంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరులకు మనస్తాపం కలిగితే నేను విచారం వ్యక్తం చేస్తున్నాను అనుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మా అక్క చెల్లెల్ని కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదన్నట్టు కూడా తను క్షమాపణ కూడా అడిగినట్టు కూడా తెలుస్తా ఉంది. ఏది ఏమైనా కానీ మరి గత పాలకంలో కూడా ఇదే విధంగా మహిళలకు రక్షణ లేదు, మహిళల గురించి చాలా ధోరణులు అయితే తీసుకున్నారు. ఇప్పుడు కూడా మహిళల పట్ల ఇలా కామెంట్ చేయడం సరికాదు. ఇప్పటికైనా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కానీ లేకుంటే ఇప్పటికైనా కేటీఆర్ గారు కూడా వాళ్ళ అన్న మాటలు ఏవైతే ఉన్నాయో వెనుకకు తీసుకోవాలి. మహిళలందరికీ బహిరంగ క్షమాపణ కూడా చెప్పాలి. ఈ విధంగా చేస్తే కరెక్ట్ కాదు. రికార్డ్ డాన్స్లు అనే పదం వాడడం అనేది కరెక్ట్ అయితే కానని తెలుస్తా ఉంది. ఏది ఏమైనా కానీ నిన్న బీఆర్ఎస్ భవన్ లో అయితే తను మాట్లాడిన విధానం కొంతవరకు అయితే మహిళల్ని ఉద్దేశించి కాదు. తను మాట్లాడింది ఏంటంటే సీతక్కకి ఏదో కౌంటర్ ఇస్తున్నాను, నేనేదో చెప్తా ఉన్నాను, లేకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కి నేనేదో తెలియజేస్తున్నాన నేపథ్యంలో తను మాట్లాడాడు. కానీ ఆ మాటలు ఈ రోజైతే మరి కొంతవరకు ఆందోళన చెందేటట్టు కూడా ఉన్నాయి. మహిళా లోకాలు చాలా ఖండిస్తా ఉన్నాయి. ఏదేమైనా కానీ అలా మాట్లాడడం సరైతే కాదని కూడా ప్రతి ఒక్కరు